అందరికీ నమస్కారండి. మనకి రాశి చక్రంలో 3వ రాశి అయిన మిథున రాశి వారికి మనకి ఇంగ్లీష్ క్యాలెండర్లో 6వ మాసం అనేటువంటి జూన్ నెలలో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి వృషభంలో మృగశిర 2 పాదాలు 1-2 పాదాలు అయిపోయినాయి కాబట్టి మిథునంలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర మొత్తం 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఇవన్నీ కూడా మిథున రాశికి వస్తాయి. వీళ్ళకి సంవత్సరం అంతా కూడా నార్మల్గానే జరుగుతుంది అని సంవత్సర ఫలితాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ జూన్ నెలలో ఆదాయ వ్యయాలు కూడా మనకి సంవత్సరంలో ఎలా వచ్చినాయో అలాగే 5-5 లాగా జూన్ నెలలో కూడా మిశ్రమంగానే ఆదాయం ఎంత ఉందో వ్యయం అంతే ఉంటుంది కాబట్టి ఏం విడిగా సర్ప్లస్ లేకపోయినప్పటికీ సరిపోయినంత ధనం వస్తుంది. కాకపోతే మనకి సంవత్సర ఫలితాల కంటే కూడా అవి పట్టించుకోకుండా ఈ నెలలో గౌరవం పెరిగేటువంటి అవకాశం, అంటే రాజపూజ్యం పెరిగేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది ప్రత్యేకంగా వీళ్ళకి. కనుక మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో సమాజంలో కానీ కుటుంబంలో కానీ గౌరవం పెరుగుతుంది. వీళ్ళ వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఏమన్నాయో అవి పెరుగుతాయి. ఎటువంటి గందరగోళ పరిస్థితుల్లోనైనా సరే మనోధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళి విజయమే సాధిస్తారు. భూ క్రయ విక్రయాలు కూడా ఈ మాసంలో పెట్టుకుంటే వీళ్ళకి మంచి అనుకూలవంతంగానే ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. విద్యార్థులకి మంచి మార్గదర్శకులు లభించి మంచి ఆపర్చునిటీని, మంచి కోర్సుని ఎంచుకునేటువంటి అవకాశం వీళ్ళకి వస్తుంది. జూన్ నెల మీకు కొంత ప్రయోజనకరంగానే ఉంటుంది. కెరీర్ పరంగా కూడా ఈ నెలలో మీకు అద్భుతమైనటువంటి అవకాశం కనిపించటము, దానివల్ల దాన్ని అందిపుచ్చుకొని మీరు ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంది. మీ ప్రతిభకి కానీ కృషికి కానీ మంచి గుర్తింపు పొందగలుగుతారు. కొత్తగా ఎవరైనా ఉద్యోగానికి ప్రయత్నించే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ కూడా వస్తుంది. అలాగే మీరు ఏదైతే ఉద్యోగంలో రాణిస్తున్నారో దాంట్లో మీకు ఒక రకమైన పదోన్నతి కూడా ఈ జూన్ మాసంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా ఆదాయం అనుకున్న దానికంటే హెచ్చుగానే వస్తాయి. అలాగే కొత్త వ్యాపారాలు చేయటానికి కానీ కొత్త ఆస్తులు కొనటానికి కానీ మీరు ఒప్పందాలు అగ్రిమెంట్స్ కుదుర్చుకుని మీరు గ్రోత్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా జూన్ నెలలో ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే అసాధారణం అనుకున్నవి కూడా మీకు సాఫల్యం అవుతాయి. మీ జ్ఞానము మరియు తెలివి మీకు సహాయపడతాయి. అందరికీ అర్థం కాకపోయినప్పటికీ కూడా మీ మనస్సుకి ఉల్లాసాన్ని ఇచ్చే దాంట్లోనే మీరు కొనసాగుతారు. మీకు మీ చదువుల గురించి ఎల్లప్పుడూ ఉత్సాహంగానే ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు. ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది. మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండానే మీరు అనుకున్నటువంటి అవకాశం మీ చేతికి వచ్చి మీ గోల్ని అచీవ్ కాగలుగుతారు. అలాగే ఈ మాసంలో వ్యాపారస్తులకైతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కనుక గమనించినట్లయితే ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితిలో వచ్చేసేసి ఒక నాటకీయంగా ఉన్నతి కలిగి ఒక్కసారిగా మీకు అనుకోని ఆర్థిక లాభం కూడా మీరు పెంపొందేటువంటి అవకాశం ఉంది. ఈ అనూహ్యమైన ధనలాభం వల్ల ఏంటంటే మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి వచ్చినటువంటి ఈ ధనలాభాన్ని అనవసరమైనటువంటి ఖర్చులకి ఉపయోగించకుండా
దాన్ని కన్స్ట్రక్టివ్గా ప్రాపర్ వేలో వీళ్ళు పెట్టుబడి పెట్టడం వల్ల దాని ద్వారా మీ జీవితంలో అభివృద్ధి సాధించుకోగలుగుతారు. కుటుంబ పరంగా కూడా మీ బంధాలు మరింత బలపడి మిమ్మల్ని అందరూ అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చి అంతకుముందు చేసుకున్న అపార్థాలు కూడా తొలగిపోయి మీ జీవిత భాగస్వామితో కూడా మీకు ఒక తెలియని సంయమనం కుదిరి మిమ్మల్ని గౌరవించడం అనేది జరుగుతుంది. కానీ ఈ చిన్న చిన్న ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని భూతద్దంలో చూడకుండా ఈ గృహ వాతావరణాన్ని ఎల్లప్పుడూ కూడా ఆహ్లాదంగా ఉంచుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఇంటి మొత్తం కూడా ఒక్క తాటి మీద నడిచి మీదే పైచేయిగా ఉంటూ మీకు అనుగుణంగానే గృహం నడుస్తుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నప్పటికీ కూడా మీకు వేరే ఇబ్బందికరమైనవైతే ఏమీ ఈ నెలలో వచ్చేటువంటి సూచన లేదు. కనుక అనారోగ్య సమస్యలు లేవు కాబట్టి ఆరోగ్యం స్టేబుల్గానే ఉంటుంది. ఎంతో శక్తివంతంగాను ఉత్సాహంగాను నెలంతా గడపగలుగుతారు. నియమితమైన ఆహారం తీసుకుంటూ టైమ్లీ శారీరకంగా దృఢంగా ఉండటానికి కావలసినటువంటి వ్యాయామాలు చేస్తుంటే మీ ఆరోగ్యానికి వచ్చిన సమస్య ఏమీ లేదు ఈ నెలలో. అయితే ఈ మాసంలో మొత్తానికి చూసుకుంటే మిథున రాశి వారికి ఒక అద్భుతమైన మాసం. అంటే ఏంటంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ గృహంలో కానీ విద్యార్థులకు కానీ ఇలా అన్ని రంగాల్లో కూడా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, ఏదైతే మీరు ఆశించారో, దేనికోసమైతే మీరు శ్రమపడ్డారో ఆనందంగా సంతోషంగా మీ మనసులో తృప్తి చెందే విధంగా మీకు వ్యక్తిగతంగా ఆనందం కలిగే విధంగానే మీరు నడుచుకుంటారు. ఆ రకంగా అభివృద్ధిలోకి వస్తారు. ఎప్పుడూ కూడా మనకున్నటువంటి ఆదాయ వనరుల్లోంచి ఆర్థికంగా ఆధారం లేని వాళ్ళకి మనం ఆర్థికంగా ఇబ్బంది పడనంత వరకు కూడా ఎంతో కొంత వారికి దాన ధర్మాలు చేయటం వల్ల కానీ లేదా దైవ సేవకి కానీ ప్రజాసేవకి కానీ మీకు సర్ప్లస్గా ఉన్న దాంట్లో అనుకూలమైనంత వరకు వాటికి ఖర్చు చేయటం వల్ల మీకు అనుకోని పుణ్యము మీకు తోడయ్యి మీరున్నటువంటి ఇప్పుడు పరిస్థితికి అది సపోర్ట్గా అవటం వల్ల మీరు ఎప్పుడూ కూడా ఒక మాట ముందుగానే వెళుతూ అందరికీ ఆదర్శపాయంగా నిలుస్తూ అందరికీ అండదండలు మీకు ఉంటూ ఇటు కుటుంబంలో కానీ అటు సామాజికంలో కూడా మీరు ఉన్నతినే చేరుకుంటారు. చక్కగా శివ అష్టోత్తరం కానీ శివారాధన అభిషేకంగానే చేయటం వల్ల కుటుంబంలో మంగళప్రదమైనటువంటి జరిగి ఈ బోళాశంకరుడైన శివ అనుగ్రహం వల్ల మీ ఇంట్లో అందరి మనస్సు ఒకటిగా అయిపోయి మీకు తెలియని ఒక ఆత్మసంతృప్తి కలిగేటువంటి అవకాశం కూడా ఈ జూన్ మాసంలో వస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కొద్దిగా ఆచితూచి వ్యవహరించినప్పటికీ మీరు ఏదైతే అనుకున్నారో మానసికంగా, మీరు దేన్నైతే నమ్మారో అదే మీరు చివరికి పొందటము, మీ వ్యక్తిగతంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తోనే ఈ మాసం మంచి ఫలితాలతో ముందుకు వెడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు.